బ్రేకింగ్ చూస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన అవకతవకలపై విచారణ కొనసాగుతుంది. ఈరోజు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ముందు తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం, విద్యుత్ అధికారి రఘు హాజరు కాబోతున్నారు. ఇక 11 గంటలకు రఘు హాజరు కానుండగా 12 గంటలకు కోదండరాం హాజరు కానున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిన లేఖపై సమీక్షించి విశ్లేషణ జరపనున్న నరసింహారెడ్డి కమిషన్ దానికి అనుగుణంగానే తదుపరి చర్యలు ఉంటాయని కమిషన్ వెల్లడించింది. రైట్, బ్రేకింగ్ చూస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన అవకతవకలపై విచారణ కొనసాగుతుంది. ఈరోజు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ముందు తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం, విద్యుత్ అధికారి రఘు హాజరు కానున్నారు. ఇక రఘు 11 గంటలకు హాజరబోతున్నారు. అలాగే 12 గంటలకు కోదండరాం హాజరు కానున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిన లేఖపై సమీక్షించి విశ్లేషణ జరపనున్న నరసింహారెడ్డి కమిషన్ దానికి అనుగుణంగానే తదుపరి చర్యలు కూడా ఉంటాయని కమిషన్ వెల్లడించింది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి, ప్రధానంగా 6,000 కోట్ల రూపాయలకు ఛత్తీస్గఢ్కు సంబంధించి నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ విద్యుత్ కేటాయింపులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎల్ నరసింహారెడ్డి కమిషన్ సంబంధించి కూడా లేఖ పంపించారు మాజీ సీఎం రేవంత్ రెడ్డి. సో మాజీ సీఎం కేసీఆర్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గతంలో బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అవకతవకలపై పూర్తిగా కూడా విచారణ జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఒప్పందాలకు సంబంధించినటువంటి అమల్లో ఎప్పుడైతే కంప్లీట్ గా కూడా అవకతవకలు ఉన్నాయంటూ కూడా పార్టీలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్కి సంబంధించి ఛత్తీస్గఢ్ నుంచి ఇది భారంగా మారుతా ఉంది. రాష్ట్రంపై పూర్తిగా కూడా భారం పడేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ మరోవైపు మనం చూస్తాం. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో పాటు కమిషన్ ముందు హాజరు కాబోతా ఉన్నారు. తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం తో పాటుగా అదేవిధంగా మనం చూస్తుంటే విద్యుత్ అధికారిగా ఉన్నటువంటి రఘు హాజరు కాబోతా ఉన్నారు. ఉదయం 11 గంటలకు రఘు హాజరు కాక 12 గంటలకు కోదండరాం హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే ఈ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి మొన్న ఈ నెల 15వ తారీఖు రోజు కేసీఆర్ దాదాపు లేఖ రాయించిన విషయం మనందరికీ తెలిసిందే. దాదాపుగా కూడా ఆయన రాసిన లేఖలో విద్యుత్ కి సంబంధించినటువంటి వినియోగానికి సంబంధించి అప్పుడున్నటువంటి ఒప్పందాల ప్రకారమే ముందుకు సాగింది, అప్పుడున్నటువంటి ఒప్పందాల ప్రకారమే ముందుకు సాగింది అంటూ కూడా లేఖలో కోరుకున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడుతున్నాయి. అయితే ఈ కమిషన్ కి సంబంధించి పూర్తిగా కూడా అవకతవకలు ఉన్నాయంటూ కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ లో మరోవైపు మనం చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఒకసారి క్షుణ్ణంగా చూస్తే దీంట్లో పూర్తిగా కూడా అవకతవకలు జరిగాయి. విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి ఒప్పందంలో రాష్ట్రం అంతా కూడా సంచలనం రేపుతున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడుతున్నాయి. అసలు విద్యుత్ కు సంబంధించిన కొనుగోలు ఒప్పందానికి, అసలు తెలంగాణ విద్యుత్ నియామకానికి మండలికి సంబంధించినటువంటి ఈఆర్సీకి సంబంధించినటువంటి అనుమతులు ఉన్నాయి. కంప్లీట్ గా కూడా ఈఆర్సీ అనుమతులతోనే ఈ యొక్క విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం జరిగింది అంటూ కూడా కేసీఆర్ పేర్కొన్న సిచ్యువేషన్స్ కనబడుతా ఉన్నాయి. రాష్ట్రం నుంచి దాదాపు యూనిట్ కి 3.9 చొప్పున కూడా తాత్కాలిక ధరలతో కూడా విద్యుత్ కొనుగోలు చేయడం జరిగింది. అయితే మాత్రంగా చూసుకుంటే గతంలో చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి ఈఆర్సీ అనుమతితోనే ఈ యొక్క కొనుగోలు జరిగింది అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం మాత్రం ఆమోదం లేదు అంటూ కూడా నాటి నుంచి నేటి వరకు కూడా ఈ ఒప్పందానికి ఆమోదం కూడా తెలంగాణ ఈఆర్సీ పెండింగ్ లో ఉందంటూ కూడా మరోవైపు కమిషన్ వెల్లడిస్తున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. ఈఆర్సీ ఆమోదంతో కంప్లీట్ గా కూడా ఈ ఒప్పందం జరిగింది అనేది టీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి సీఎం కేసీఆర్ చెప్తున్న వర్షన్ మరోవైపు కనబడతా ఉంది. 2017 నుంచి 22 మధ్యలో ఈ విద్యుత్ కి సంబంధించినటువంటి కొనుగోలుతో దాదాపు కూడా 6,000 కోట్లు కుల్లగొట్టారంటూ కూడా తెలంగాణ విద్యుత్ సంఘాలు భారీగా నష్టపోయాయంటూ కూడా మరోవైపు
పేర్కొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అసలు ఈఆర్ఎస్సీ అమలు అనుమతి ఉందా లేదా, జరిగిందా లేదా అన్నటువంటి ఒప్పందంపై కూడా స్పష్టత రావాల్సింది. ఈ కమిషన్ పూర్తిగా కూడా దీనిపై సంబంధించినటువంటి ఎంక్వైరీ చేస్తా ఉంది. దీంతో కేసీఆర్ మొన్న రాష్ట్ర లేఖతో పూర్తిగా కూడా కమిషన్ కి సంబంధించినటువంటి చర్చలు కొనసాగుతున్న సిచ్యువేషన్స్ అయితే మరోవైపు కనబడతా ఉన్నాయి. బీఆర్కే భవన్ లో ఇప్పటికే ఇటు రఘు హాజరైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. డిప్యూటీ అధికారిగా ఉన్నటువంటి రఘు హాజరైన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మధ్యాహ్నం 12 గంటల సమయానికి కోదండరాం కూడా హాజరుగా పోతా ఉన్నారు. గతంలో ఈఆర్సీ ఇచ్చినటువంటి ఆమోదాలు ఏంటి, ఆ ఆమోదాలకు సంబంధించినటువంటి అనుమతులు ఏ విధంగా ఉన్నాయి, ఎంత బడ్జెట్ లో కొంటా ఉన్నారు, ఒక యూనిట్ కి సంబంధించి ఎన్ని రూపాయలతో ఒక యూనిట్ కొంటా ఉన్నారు, ఎంత వినియోగం జరుగుతా ఉంది, ఆ వినియోగానికి సంబంధించినటువంటి అమలు ఎంత జరుగుతుంది అన్న దానిపైన క్షుణ్ణంగా కూడా ఈ యొక్క కమిషన్ పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి కమిషన్ లో పేర్కొన్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నాయి. నరసింహారెడ్డిని కూడా జస్టిస్ నరసింహారెడ్డిని కూడా కేసీఆర్ ప్రశ్నిస్తూ విద్యుత్ ఆమోదాలు లేకుండా, ఈఆర్సీ ఇచ్చినటువంటి ఆమోదాలు లేకుండా ఏ విధంగా విద్యుత్ కొనసాగుతుంది, మీరు కమిషన్ నుంచి తప్పుకోండి అంటూ కూడా లేఖలో పేర్కొన్న సిచ్యువేషన్స్ కూడా మరోవైపు కనబడతా ఉన్నాయి. రాజశేఖర్ రైట్. ఒకటి ప్రధానంగా ప్రణయ్, అంటే ముందు నుంచి కూడా విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి అనుమానాలు వ్యక్తం చేస్తుంది. భారీగా స్కాములు జరిగాయి, ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ఇటువైపు భద్రాద్రి కానీ ప్లాంట్లు ఏర్పాటు చేసిన సందర్భాల్లో కూడా ప్రశ్నలు సంధించినటువంటి పరిస్థితి. ఈరోజు విచారణకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు సంధించబోతుంది? సో ప్రధానంగా విచారణ అధికారులుగా ఎవరెవరు ఉన్నారు, కమిషన్కి సంబంధించి ఎవరెవరు ఉండబోతున్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ అని ఉన్నాయా? కంప్లీట్ గా కూడా భద్రాద్రికి సంబంధించిన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కావచ్చు, లేదంటే మనకు ఛత్తీస్గఢ్ కి సంబంధించిన కొనుగోలు విషయంలోనే కంప్లీట్ గా కూడా అవకతవకలు ఉన్నాయనేది ఈ కమిషన్ వెల్లడిస్తున్న కేసెస్ కనబడతా ఉన్నాయి. ఈ కమిషన్ లో దాదాపు కేసీఆర్ కూడా దీనికి సంబంధించిన స్పష్టత ఇవ్వాలంటూ కూడా పేర్కొన్న నేపథ్యంలో కూడా కేసీఆర్ దీనికి సంబంధించినటువంటి లేఖ ఏదైతే రాశారో ఆ లేఖ రాసినప్పటి నుంచి కూడా ఈ చర్చ మరింతగా కొనసాగుతుందని చెప్పుకోవాలి. దాదాపు ఈఆర్సీ పర్మిషన్ లేకుండా ఏ ఒక్క కమిషన్ ముందుకు వెళ్ళదు. ఏ ఒక్క కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాల్లో విద్యుత్ కి సంబంధించి ఈఆర్సీ ఆమోదం ఇచ్చింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అథరైజ్డ్ సంతకాలతోనే ఈ యొక్క ఒప్పందం జరిగింది అంటూ కూడా కేసీఆర్ పేర్కొన్నారు. అయితే ఈ ఏదైతే ఈ డీలింగ్ జరిగినప్పుడు, అంటే కంప్లీట్ గా కూడా ఈ ఒప్పందాలు జరిగినప్పుడు అటు కోదండరాం కావచ్చు, లేదంటే మనకు జస్టిస్ నరసింహారెడ్డి కావచ్చు, లేదంటే మనకు విద్యుత్ అధికారిగా ఉన్నటువంటి రఘు, ఈ ముగ్గురికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతా ఉంది. జస్టిస్ వేసినటువంటి కమిషన్ కి సంబంధించినటువంటి కమిషన్ లో విచారణ అనంతరం వీళ్ళు ఇచ్చేటువంటి ఆధారాలు కావచ్చు, వీళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకొని మరొకసారి కేసీఆర్ ని ఖచ్చితంగా కూడా విచారణకు హాజరుపరిచేటువంటి అవకాశాలని, గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డిని కూడా కమిషన్ పిలిచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విద్యుత్ వినియోగం జరిగినటువంటి అంశాలు కావచ్చు, ఒక యూనిట్ కి ఎంత ఎంత మెన్షన్ చేశారో అన్నటువంటి అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా కంప్లీట్ చర్చలో మనం మాట్లాడుకుంటే ఈ యొక్క ఈఆర్సీ పర్మిషన్ లేకుండా ఏ విధంగా కొనుగోలు జరిగిందని మీరు భావిస్తా ఉన్నారు? కంప్లీట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం బురద జిల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. విద్యుత్ లో మేము చేసినటువంటి అవకతవకాలంటూ కూడా బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. కానీ ఈఆర్సీ పర్మిషన్ లేకుండా ఏ ఒక్క ఒప్పందం జరగలేదంటూ కూడా ఖరాఖండగా కేసీఆర్ తేల్చి చెప్తున్న సిచ్యువేషన్స్ తో మరి ఇప్పుడు వీళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా ఏం జరగబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడుతుంది. శేఖర్ రైట్ అండి. ఇక్కడ ఛత్తీస్గఢ్కు సంబంధించి చూసుకుంటే ప్రధానంగా 17,996 అంటే మిలియన్ యూనిట్ల కరెంటు కొన్నది ఇంతవరకు కూడా ఛత్తీస్గఢ్ నుంచి. అలాగే ఇందుకోసం ఇప్పటి వరకు 7,719 కోట్ల రూపాయలు చెల్లింపు చేసింది. ఛత్తీస్గఢ్కి ఇంకా అంటే 1,081 కోట్ల రూపాయలు బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది. దాదాపుగా ఈ అన్నీ చూసుకుంటే కనుక అధికంగా భారం, అంటే ప్రభుత్వం పైన 3,110 కోట్ల రూపాయలు కూడా ఇంకా భారం ఉండబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఇంకా లెక్కలు తేలాల్సి ఉంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ వస్తే మరిన్ని విషయాలు రాబోతున్నాయని. సో ఈ రోజు ఎంక్వైరీ ఏదైతే ఉందో, ఇక రఘుకు సంబంధించి కోదండరాంకి సంబంధించి విచారణ జరిగిన తర్వాత మాజీ ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి కేసీఆర్ సంబంధించి లేఖ ఒకవేళ సరిపోతుందా ఎక్స్ప్లెనేషన్, లేకపోతే ఆయన కూడా విచారించే అవకాశం, తదుపరి మరికొంతమంది కూడా విచారించే అవకాశం కమిషన్ ఉంది అని అనుకోవచ్చు. అంటే ఈ లెక్కలు చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది దానికి. ఎందుకంటే ₹3 ఉన్నటువంటి రేటు, అంటే ₹3 చిల్లర ఉన్నటువంటి రేటు 99 పైసల వరకు ఉంటే పూర్తిగా లెక్కలు కడితే ₹5.64 వస్తుందని చెప్తుంది లెక్క కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మరొకసారి విచారణకు కేసీఆర్ని కూడా పిలిచే అవకాశాలు భవిష్యత్తులో ఉండబోతున్నాయి ఈ విచారణ తర్వాత అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా పిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి శేఖర్. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో గతంలో ఇచ్చినటువంటి ₹3.90 సంబంధించినటువంటి అంశాల్లో దాదాపు ఇప్పటికే ప్రతి ఏటా దాదాపు 300 కోట్ల పైసలకు కూడా మనకు భారం పడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక బడ్జెట్ తో పోల్చుకుంటే దాదాపు అదనంగా భారం పడుతున్న నేపథ్యంలో కూడా అదనపు భారాన్ని తగ్గించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తా ఉంది. గతంలో ఇచ్చినటువంటి ఒప్పందాల నేపథ్యంలో ₹3.90 సంబంధించి 99 పైసలకు సంబంధించిన 2017 నుంచి 22 వరకు కొనుగోలు చేసినటువంటి విద్యుత్ కి సంబంధించి ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, దీంట్లో జరిగినటువంటి మొత్తం ఇప్పటి వరకు పెండింగ్ లో పెట్టిన బిల్ ఎంత, అంతవరకు
పేమెంట్ జరిగిన బిల్ ఎంత అన్న దానిపైన కూడా కంప్లీట్ విచారణ జరుగుతా ఉంది. ఈ విచారణ జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా కూడా కేసీఆర్ తో పాటుగా గతంలో ఇంతకుముందు అనుకున్నట్టుగా విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డిని కూడా ప్రశ్నించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. కేసీఆర్ లేక కేవలం ఈఆర్సీ పర్మిషన్ లేకుండానే ఏ విధంగా ఇచ్చాము అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలోనే కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. బట్ కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం దీంట్లో ఖచ్చితంగా కూడా అవకతవకలు జరిగి కొన్ని వేల కోట్ల రూపాయలను కేసీఆర్ విద్యుత్ పైన దంచుకున్నాడు. కంప్లీట్ గా కూడా ప్రజల సొమ్ము తినేటువంటి ప్రయత్నం చేశాడు అన్నటువంటి వాదనకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. మరోవైపు గతంలో ఇచ్చినటువంటి పర్మిషన్స్ తోనే మేము విద్యుత్ కొనుగోలు చేశామనేది కేసీఆర్ వర్షం కొనసాగుతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు ఇచ్చేటువంటి ఇటు విద్యుత్ అధికారిగా ఉన్నటువంటి రఘు కావచ్చు, లేదనుకుంటే కోదండరాం ఇచ్చేటువంటి కంప్లీట్ ఆధారాల నేపథ్యంలో కూడా కేసీఆర్ ను మరొకసారి ఖచ్చితంగా కూడా విచారణ పిలిచేటువంటి అవకాశాలని, ఖచ్చితంగా కూడా విచారణకు అటెండ్ కావాల్సి ఆ విచారణకు సంబంధించి హాజరై ఖచ్చితంగా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. శేఖర్, రైట్ ఒకటి అంటే గతంలో ఇచ్చినటువంటి కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి ఆయన టైం అడిగారు. ఆ టైం వరకు కాకుండా 15వ తారీఖు లోపే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని లేఖ రాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ లేఖలో ప్రధానంగా ప్రస్తావిస్తూ ఏదైతే ఈ కమిషన్ ఏదైతే ఉందో ఈ నరసింహారెడ్డి కమిషన్కి సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. కావాలనే బురద జల్లే ప్రయత్నం, మమ్మల్ని నెపాల మోపే విధంగానే చేస్తున్నారు తప్ప పారదర్శకంగా ఎక్కడ జరగట్లేదు, అందుకే అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ విచారణ జరిగిన తర్వాత అంటే లేఖ సంబంధించి ఎక్కడ కూడా కమిషన్ ఇంతవరకు స్పందించలేదు. ఎందుకంటే ఇక్కడ లేఖ ఏదైతే చేస్తారో అది మాత్రం వార్తల్లో ఉంది తప్ప పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చిన క్రమంలో ఎక్కడ కూడా సాటిస్ఫై అవ్వము లేదనేది కూడా కమిషన్ వెల్లడించలేదు. సో ఇక్కడ ఈ ఇద్దరు విచారణ జరిగిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా ఏమైనా వెల్లడించే అవకాశం ఉందంటారు? కమిషన్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా కమిషన్ కూడా ఒక లేఖను విడుదల చేసే అవకాశం కలుగుతా కేసీఆర్ లేఖకు సంబంధించి కేవలం వార్తల్లోనే ప్రచురించడం జరిగింది. కాకపోతే దానిపై ఇప్పటి వరకు నరసింహారెడ్డికి సంబంధించిన కమిషన్ ఇప్పటివరకు స్పందించలేదని చెప్పుకోవాలి. కేవలం ఆయన తనకు సంబంధించినటువంటి వాదనలు మాత్రమే వినిపించేటువంటి ప్రయత్నం చేశారు. కేవలం ఏదైతే ఈ కమిషన్ కు సంబంధించినటువంటి ఈఆర్సీ పర్మిషన్ లేనప్పుడు ఏ విధంగా ఒప్పందాలు జరుగుతుంది, ఖచ్చితంగా కూడా ఈఆర్సీ పర్మిషన్ తోటి గతంలోనే 2017లో ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాలకు సంబంధించిన నేపథ్యంలో విద్యుత్ కొనుగోలు అయితే కొనసాగింది అంటూ కూడా పేర్కొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కంప్లీట్ గా కూడా వీళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా కమిషన్ ఒక లేఖను విడుదల చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి రిప్లై కోసం ఖచ్చితంగా కూడా కేసీఆర్ కి లేఖలు ఇచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ నోటీసులలో మరి కేసీఆర్ మరి ఏ విధంగా స్పందించబోతా ఉన్నాడు, కేసీఆర్ ఖచ్చితంగా అటెండ్ అవుతాడా లేదా మరొక లేఖతో మళ్ళీ సమాధానం పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయనే దానిపైన కూడా కొంత చర్చ కొనసాగుతా ఉంది. ఏదేమైనప్పటికీ 1-2 hours లో కమిషన్ ముందు ఏం చెప్పబోతున్నారో, అసలు చెప్పినటువంటి ఆధారాలు ఏంటి అనేది కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. శేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.